పరిస్థితి ఇవాళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది. ఇప్పుడు పట్టేది ఎవరు? పేద ప్రజలు, మైనర్ అమ్మాయిలు, అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి, అర్బన్లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి, చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది? ఏం సిద్ధాంతం మీది? ఎవరు కాల్చుకుంటున్నారు మీరు? మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు. పోనీ 10 రోజులు తుపాకీ పట్టుకొని జంగాలు తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ తెస్తుంది. పాప వాళ్ళేమో చచ్చిపోతారా? ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాట్లాడాను. లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అంటే, వాళ్ళు బయటకు వచ్చినాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది. కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళేమో త్యాగం చేయాలి, వాళ్ళు తిండి తిప్పలు ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు? కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఏమనంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రాన్ని కూర్చొని మీటింగ్లు పెడతారు, ఇందిరా చౌక్ దగ్గర 10 మందితో ధర్నా చేస్తారు, గొంగళ ఒక ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు. మీకు ఏమాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో, ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి. మీరు ఫస్ట్ రాజీనామా చేయండి. కారణాలు తిరుగుతారు. ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా? 2047 లక్ష్యంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇంత జరుగుతుంటే, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వాళ్ళు పోలీసుల మీద కాల్పులు జరుపుతున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వపు ఆలోచన సిద్ధాంతం ఏది ఇది? పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి, పరిస్థితులు బాగలేవు, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు. జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు. మోడీ గారు చేసే అభివృద్ధిని జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారని ఈ అర్బన్లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు. ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు, పేరు గుర్తిస్తలేదు, కమ్యూనిస్ట్ నాయకుడు, 60 సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము మనసులో ఉన్నోనికి మనకి మానసిక రోగం ఉన్నట్టేనట. అదొక మానసిక రోగం అన్నాడట. అదే గుర్తొస్తుంది ఇవాళ. మీరు నన్ను తిట్టడం కాదు, నాకు కౌంటర్ చేయడం కాదు, నా మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము దాని భాగస్వామ్యం అని చెప్పి మీరు సంకలు గుర్తుకుంటారు కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు నుంచి ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే, అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఇంకా చెందడానికి ముందుకు వస్తున్నారు, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు, వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారన్నది. ఇన్నో గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన
కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు అంతా కూడా. ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని మీద చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ గారు పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు? ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. నువ్వు క్వశ్చన్ అడుగుంటేనే నవ్వుతున్నావు అన్న, దాన్నే నవ్వుకున్నా. నాకు నవ్వొస్తున్నది. మేము చెప్తున్నాం కదా, దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడతలేదు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసేటోళ్లను, అవినీతికి పాల్పడోళ్లను ఎట్టి బస్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా. ఎవరు ఆలోచన అది? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కళ్ళ కనబడతలేదు. నేను నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా. కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చారు, మళ్ళీ హిందుత్వం ఇస్తారు. ఇక మీడియాకి కావాల్సింది సంచలనం. కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ అప్పుడు అర్బన్ నక్సల్స్ లెక్కనే అయిపోయింది పరిస్థితి. మేము అభివృద్ధి గురించి వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళు కూడా మతం కనబడుతుంది. కాబట్టి మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మాట్లాడుతున్న అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టండి జర. ధన్యవాదాలు. ఆయన ఆలోచన ఎవరి ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.